హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ సాయిలక్ష్మి చాగంటి ఫ్రమ్ హితైషి టీవీ. మణిదీపాలు అనే శీర్షికతోటి 1-2 అధ్యాయాలు మన హితైషి టీవీలో అప్లోడ్ చేయడం జరిగింది. అందరూ ఎంతో మంచి మంచి కమెంట్స్తో మన హితైషి టీవీకి లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఛానల్ని ముందుకు తీసుకుపోతున్నారు. అయితే 3వ ఎపిసోడ్ మణిదీపాలు 3వ భాగం ఈరోజు మనందరి కోసం. చేతనైన వాడు చేతగానట్టులా చేయి ముడిచియుండ చేటువచ్చు. భీమబలుడు బకుని భీముడు చంపడే కడలిపుర విరాజ కనకరాజ. చేతనైన వాడు చేతగానట్టులా అంటే ఏదైనా ఒక పని చేయడానికి సమర్థుడు. నాకెందుకులే, నేనేం చేస్తానులే, నేను చెయ్యను అని చేతులు ముడుచుకుని కూర్చుంటే చేటు వచ్చు, ఆ పని అవ్వదు. ఎలా అంటే భీమబలుడు బకుని భీముడు చంపడే. భీముడు చాలా బలవంతుడు కదా, అంత బలవంతుడు అయినా కూడా నేను ఈ పని చేయను, నాకు ఇది వద్దు, ఎందుకు చేయాలి అలా అనుకున్నట్టయితే ఆ బకుడు అనేటటువంటి వాడు చచ్చిపోయి ఉండేవాడా? చావడు కదా. అలాగే మనం ఇక్కడ భీముడు మామూలుగా అనే కాకుండా ఎంతోమంది శ్రీకృష్ణ పరమాత్మ రాక్షస సంహారం చేశాడు. అలానే భగవంతుడు ప్రతి అవతారంలోనూ కూడా ఒక్కొక్క రాక్షసుణ్ణి సంహరిస్తూ ఉండడంతో కదా జనులంతా ఎంతో ఆనందంగా గడపగలిగారు. ప్రజలు ఆ రాజ్యం సుభిక్షమైంది. అలాగే మనం ఏదైనా ఒక పనిని మనం చేయగలము అనుకున్నప్పుడు చేద్దాం. చేత కాదు అనుకుని చేతులు ముడుచు కూర్చోవద్దు. మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు ప్రయత్నిద్దాము. అదే ఈ పద్యభావం. అలాగే ఇంకొక పద్యం. నేడు వండినట్టి కూడు రేపటి కుంచ కంపువచ్చుగాన కతకలేవు. నాడు చేయు పనుల నానాడే చేయరా కడలిపుర విరాజ కనకరాజ. నేడు వండినట్టి కూడు అంటే ఈవేళ మనం చేసినటువంటి వంట, ఆహార పదార్థాలు ఏవైనా అవ్వచ్చు. రేపటి కుంచ అంటే అవి రేపటి కుంచుదాంలే అని అనుకున్నాము అనుకోండి, అవేమైపోతాయి? కంపు వచ్చు గాన కతకలేవు. అవి దుర్గంధం వచ్చేస్తాయి. అది ఆహార పదార్థం కాబట్టి దుర్గంధం వ్యాపించి మనం తినడానికి లేకుండా అయిపోతుంది. అలాగే నాడు చేయు పనుల నానాడే చేయరా. నువ్వు ఈవేళ ఒక పని చేద్దాము అని అనుకున్నావు అనుకో, ఆ పనిని ఈరోజే పూర్తి చేయి. ఆలస్యం చెయ్యొద్దు, అలక్ష్యం వద్దు. ఎందుకంటే రేపు చేద్దామని అనుకుంటాం. ఆ రేపు అన్నదానికి ఎన్ని మార్పులు వస్తాయో, ఆ రేపు మనం చేయగలమో లేదో ఆ పనిని. కాబట్టి దేన్ని కూడా వాయిదా వేయకుండా ఎప్పుడు చేద్దాం అనుకున్నటువంటి పనులు అప్పుడే చేయండి. లేకపోతే ఏమవుతాయి అని అంటే అవి అసలు మనం చేయలేకపోవచ్చు. ఇంకా దీని భావం, నేడు వండినట్టి కూడు రేపటి కుంచ కంపు వచ్చుగాన కతకలేవు. నాడు చేయు పనుల నానాడే చేయరా కడలిపుర విరాజ కనకరాజ. అలాగే చదువులోని రుచిని చవిచూచి వదలడు చదువగలుగువాడు. అంటే చదువరి అయినటువంటి వాడు చదువులో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఒక్కసారి గనక రుచి చూస్తే దాన్ని వదలడు. అలా చదువుతూనే ఉంటాడు, మంచి విద్యావంతుడు అవుతాడు. చవటకేలా, నాకెందుకులే ఈ చదువు, ఏం చదువుతానులే, వాడికి చదువు అబ్బని వాడు ఒకడు ఉంటాడనమాట. చవటకేలా పాయసమ్ము రుచులు వాయసమెరుగున. చక్కగా చిక్కటి పాలు పోసి, పంచదార వేసి, ఇలాచి వేసి, జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ కూడా వేసి ఎంతో రుచికరమైన పాయసాన్ని మనం తయారు చేసినా కూడా ఆ పాయసం యొక్క రుచి వాయసమెరుగునా. అదేదో మనం మనుషులం, మన నాలికకి చక్కటి రుచులు తెలుస్తాయి కాబట్టి మనం తింటే తెలుస్తుంది. కానీ వాయసము అంటే కాకి, ఆ కాకి ముందు పడేస్తే దానికి ఆ రుచి ఏం తెలుస్తుంది? అందుకే విద్యావంతుడికి తెలిసినటువంటి చదువులోని మాధుర్యము విద్య లేనటువంటి వాడికి తెలియదు. అది ఎలా అనంటే
పాయసం యొక్క రుచి కాకికి ఎలా అయితే తెలియదో అలా అని చెప్పేటటువంటి సందర్భం ఈ పద్యం. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు హితైషి టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మీ సాయిలక్ష్మి చాగంటి ఫ్రమ్ హితైషి టీవీ.